నమస్తే ఎంఓ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చేపట్టిన విజయభవ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మేకపాటి విక్రమ్ రెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి చోట ఘన స్వాగతం పలుకుతున్నారు. వందల హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారో, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేస్తారో ప్రజలే గుర్తించాలన్నారు మేకపాటి విక్రమ్ రెడ్డి. ఒక చిన్న స్లోగను, విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి జరిగింది? అభివృద్ధి అంటే బిల్డింగ్లు, రోడ్లు, లేకపోతే డ్రైను, వాటర్ ట్యాంకు, సచివాలయం బిల్డింగు, ఆర్బీకే బిల్డింగ్, గ్రామంలో క్లినిక్, మిల్క్ చిల్లింగ్ సెంటరు, ఇవన్నీ తీసుకొస్తూ మళ్ళీ ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబానికి అన్ని విధాలుగా ఒక చిరు నవ్వు కూడా తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. అది అసలైన అభివృద్ధి. రాబోయే రోజుల్లో మీ అందరికీ ఒకటే అన్నమాట మన ముఖ్యమంత్రి ఆలోచించే, మన రాష్ట్రంలో పేదరికం ఏ విధంగా తగ్గించాలి, ఆ విధంగా ఆలోచించుకొని ప్రతి ఒక్కటి ఏమైనా కానీ, అమ్మ ఒడి కానీ, లేకపోతే ఆసరా కానీ, రైతు భరోసా కానీ, ఈ అన్ని కార్యక్రమాలు ఏంటంటే ప్రజలందరినీ పేదరికం నుంచి బయటికి తీయాలి. అది ఆయన ఆలోచన. ఈ గడప గడప కార్యక్రమంలో 90,000 ఇళ్ళు తిరగడం జరిగింది. 135 పంచాయతీలు, 23 వార్డులు, ప్రతి ఇంట్లో ఏ విధంగా దీనివల్ల మన ప్రజలందరూ కొంచెం బాగుపడ్డారు, వాళ్ళ పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు. ప్రభుత్వ అధికారి కనపడాలంటే 6 నెలలు పట్టే. ఇప్పుడు మీ ఇంటి ముందే ఉన్నారు, రోజు కనపడతారు, ఈలేస్తే కనపడతారు. ఆ విధంగా వ్యవస్థ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మీ కుటుంబంలో మంచి జరిగిందా లేదా అని గమనించి, జరిగుంటే మాత్రం, మంచి జరిగుంటే మాత్రం మీరు ఆయనకి సైనికులుగా తయారయ్యి మీ ఇంట్లోనే కాదు, మీ వీధే కాదు, ఊరు మొత్తం ప్రచారం చేయాలని చెప్పి ఆయన పిలిపించారు. 175 స్థానాలకి 175 స్థానాలు కానుకగా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, జై జగన్, జై జగన్, జై జగన్. నమస్కారం.